to N Today News. నా పేరు మదన్ శేఖర్, చిన్నమాగనాథం గ్రామస్తుని, బెస్తకులస్తుడు నేను. ఈ ల్యాండ్, ఈ జమీన్ నాది. 20 సంవత్సరాల క్రితము నేను ఒక బెంగళూరు ఆయనకి నేను అమ్మేశాను ఈ ల్యాండ్ని అతి తక్కువ ధరకి. ఇప్పుడు ల్యాండ్ వాళ్ళు ఏం చేశారంటే, బెంగళూరు ఆయన వేరే వాళ్ళకి అమ్మేసినామని చెప్పి వేరే వాళ్ళకి అమ్మేసి దీని అంతా ల్యాండ్ అంతా లేబల్ చేసుకుంటున్నారు. పురాతనంగా ఈ ల్యాండ్లో దేవస్థానం ఉంది, కుంటిగంగమ్మ దేవస్థానం ఉంది సార్. ఇక్కడ తాతల కాలం ఇంకా 100 సంవత్సరాల క్రితం నుంచి ఉంది. ఇప్పుడు ల్యాండ్ తీసుకున్న వాళ్ళు ఏమంటున్నారంటే, మధ్యలో దేవస్థానం ఉండేదాన్ని ఇంకా ఈ దేవస్థానం తీసి పక్కలో పెట్టుకోండి, మాకు సెంటర్లో దేవస్థానం ఉండేదాని వల్ల మాకు ల్యాండ్ని వేరే వాళ్ళకి సేల్ చేసే కాదని చెప్పి రియల్ ఎస్టేట్ చేసేవాళ్ళు ఇలా ఇబ్బంది పెడుతున్నారు. గ్రామంలో పంచాయతీ చేర్పించాము, గ్రామస్తులంతా చేరి చెప్పారు, లేదు మాకు అయ్యలేదు, సెంటర్లో ఉండే కాదని చెప్పి ఇబ్బంది పెడుతున్నారు. మధ్యలో పెట్టుకోకుండా సైడ్లో పెట్టుకోమని చెప్పి మేము ఇది చేసిస్తాము, 15 సెంట్లు జాగా ఇస్తాము అని చెప్పి ఇచ్చేసినారు. ఈ దేవస్థానం మనం తీసేదానికి ఎలాంటి ఇది లేదు, తీయకూడదు అని చెప్పి గ్రామస్తులంతా చెప్తున్నాము. అలా ఏమైనా తీయాలని వస్తే దానికి పూజలు పునస్కారాలు చేసి వేద పండితుల దగ్గర అనుకొని ఏమైనా చేసేటట్టుంటే వాళ్ళు పెద్దలు తీర్మానం చేసినలాగా చేయాల్సింది వస్తుంది. ఇప్పుడు దాకా ఈ దేవస్థానం ఎలా ఉందో అలా ఉండేదనేసి కోరుకుంటా ఉన్నాము సార్. లేకుండా పోతే రాత్రికి రాత్రే దేవాలయాన్ని తీసేసి ఇక్కడ దేవాలయమే లేదని చెప్పి ఇచ్చేసే లెక్కలో ఉన్నారు. మొత్తం ల్యాండ్ చూడండి, మొత్తం ఐటీ ఉన్నది, సదరం చేసుకుని ల్యాండ్ని ఒక లెవెల్ చేసి పెట్టడం, ల్యాండ్ అమ్ముకునే దానికోసం దేవాలయం తీయమని చెప్తున్నారు. ఈ దేవాలయానికి టెంకామాండ్లు ఉన్నింది, ల్యాండ్ పాత వీడియోలంతా నా దగ్గర ఉంది. దేవస్థానం పూజ పురస్కారాలు జరుగుతూనే ఉంది, ప్రతి సంవత్సరాలను జాతర చేస్తుంటాము. ఈ దేవాలయం తీసేసి వేరే పక్క చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. దయచేసి దీనికి మీ మీడియా ద్వారా మాకు సపోర్ట్ చేసి అందరికీ ఊరికి మంచిదయ్యేలా ఒక అవకాశం కల్పించాలని కోరుకుంటున్నాను సార్. ఇది మేము ఈ ల్యాండ్ అమ్మేటప్పుడు చెప్పాను సార్ వాళ్ళకి, ఈ ల్యాండ్లో దేవస్థానం ఉంది, ఈ దేవస్థానం వదిలేసి నేను అమ్మింది వాళ్ళ దేవస్థానం జాగా వదిలేసి, అప్పుడు చెప్పాను దేవస్థానం ఉంది, ఈ దేవస్థానం వదిలేసి ఇచ్చేసుకోవడం అనేసి. వాళ్ళు దేవస్థానం జాగా వదిలేసి నేను రోడ్డు వేసిస్తాను, దేవస్థానం జాగా వదిలేస్తామని చెప్పారు. ఇప్పుడు ల్యాండ్ రేట్ పెరగడం వల్ల ఈ దేవస్థానం తీసేసి వేరే పక్క వేసుకోండి అని చెప్పి ఇచ్చేస్తున్నారు సార్. దయచేసి మీ మీడియాని ఇంకా మాకు సపోర్ట్ చేసి చేయండి. మాకు హిందూ మనోభావాలు దెబ్బతింటున్నాయి, హిందూ దేవాలయం పాత దేవాలయాన్ని తీసేస్తున్నారు. దయచేసి మీ మీడియాని ఇంకా మాకు సపోర్ట్ చేసి ఈ హిందూ దేవాలయాలని హిందుత్వాన్ని కాపాడండి అని కోరుకుంటాను సార్.